హలో అండి, నమస్తే. ఇవాళ కొన్ని టిప్స్తో బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలనుకుంటున్నాను. లైనింగ్ని 2 ఫోల్డింగ్స్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా పావించి మందం ఖర్చుకి వదులుకోవాలి. ఇలా సైజ్ బ్లౌజ్ని పెట్టి హైట్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ హైట్ని కొద్దిగా పెంచుతున్నాను, 1/2 ఇంచ్ మందం. ఇలా పెంచిన తర్వాత హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ కట్ చేసుకున్న తర్వాత హైట్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. ఈ వచ్చిన హైట్ను ఇంకో వైపు కూడా మార్కింగ్ చేసుకుని స్కేల్తో ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నడుం భాగం ఎంత ఉందో కొలుచుకోవాలి. ఈ నడుం భాగం కొలుచుకోవడానికి సైజ్ బ్లౌజ్ నుంచి ఇలా బ్యాక్ సైడ్ వైపు 2 ఫోల్డింగ్స్ పెట్టుకొని కుట్ల వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న కొలతకి 1 ఇంచ్ డాట్స్ కోసం, 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ టేప్తో నేను నడుం భాగం ఎంత ఉందో కొలుస్తున్నాను. ఈ నడుం భాగం వచ్చేసి మనకు 9.5 ఇంచెస్ వరకు వచ్చింది. ఇక్కడ షోల్డర్ నేను 5.5 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. ఈ 5.5 ఇంచెస్లో 3 ఇంచెస్ షోల్డర్ కోసం, 2.5 ఇంచెస్ నెక్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. దీంట్లోనే కుట్ల కోసం కూడా మార్కింగ్ చేశాను. అదేవిధంగా ఇప్పుడు చెస్ట్ భాగం కోసం 6 ఇంచెస్ కింది వైపు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ చెస్ట్ అనేది 3 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి నడుం భాగం నుంచి తీసుకోవచ్చు, ఒకటి ఆమ్ రౌండ్ నుంచి తీసుకోవచ్చు. అంటే నడుం భాగంకి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ వస్తుంది. అదేవిధంగా ఇలా ఆమ్ రౌండ్ కొలుచుకొని 1 ఇంచ్ యాడ్ చేసినా కూడా చెస్ట్ అనేది వస్తుంది. ఇలా బ్లౌజ్ వెనుక భాగం నుంచి కూడా మనం చెస్ట్ని కొలుచుకోవచ్చు. ఇలా బ్లౌజ్ వెనుక భాగం నుంచి కొలుచుకోవాలి. ఇలా కూడా సేమ్ వస్తుంది. చెస్ట్ అనేది మనకి 10.5 ఇంచుల వరకు వచ్చింది. ఇక్కడ ఆమ్ రౌండ్ డ్రా చేసుకోవడానికి 6 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. ఈ 6 ఇంచెస్ మార్కింగ్ అనేది పైన వైపు ఎంత డిస్టెన్స్లో ఉందో ఇలా చెస్ట్ వైపు కూడా అంతే డిస్టెన్స్లో ఉండేలాగా చూసుకోవాలి. ఈ కార్నర్ మార్కింగ్ వచ్చేసి 1.5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఇలా తీసుకొని రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కుట్ల కోసం 1/4 ఇంచ్ మందం మార్కింగ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇలా ఆమ్ రౌండ్ని కొలుచుకుంటున్నాను. ఈ ఆమ్ రౌండ్ వచ్చేసి నాకు 9.5 ఇంచెస్ వరకు వచ్చింది. కాబట్టి నేను పైనకి ఇంకొక లైన్ డ్రా చేసుకొని ఆ తర్వాత 1.5 ఇంచ్ కార్నర్ మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ డ్రా చేస్తున్నాను. ఇలా రౌండ్ షేప్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆమ్ రౌండ్ చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ఆమ్ రౌండ్ అనేది సరిపోయింది. 9.5 ఇంచెస్ వరకు వచ్చింది. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ని నడుము భాగం మార్కింగ్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఖర్చుకి 1.5 ఇంచెస్ ఉండే విధంగా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ నుంచి నెక్ హైట్ని కొలుచుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా నెక్ హైట్ని కొలుచుకోవాలి. ఇక్కడ గల్లా వెడల్పు వచ్చేసి 3 ఇంచుల వరకు తీసుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత ఈ బాక్స్ లోపల నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్తో కొలుచుకొని నెక్ రౌండ్ అనేది సరిపోయిందో లేదో కూడా చూసుకోవాలి. ఇలా హుక్స్ పట్టీ నుండి ఆమ్ రౌండ్ వరకు ఇలా కొలుచుకున్నట్లయితే మనకు చెస్ట్ లూజ్ అనేది తెలుస్తుంది. మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1/4 ఇంచ్ మందం క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత కుట్లకి ఒక 1/4 ఇంచ్ మందం వదులుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నట్లయితే జాయింట్స్ అనేవి ఒక వైపుకు మాత్రమే పడతాయి. ఇక్కడ నేను హ్యాండ్ విడ్త్ గురించి ఇట్లా వెనుక భాగం ఆమ్ రౌండ్ కొలుస్తున్నాను. వెనుక భాగం ఆమ్ రౌండ్ వచ్చేసి నాకు 11.5 ఇంచెస్ వచ్చింది. దానికి 1 ఇంచ్ తక్కువగా తీసుకోవాలి. ఇలా 11.5కి 1 ఇంచ్ మైనస్ చేసినట్లయితే 10.5 ఇంచెస్ వరకు వస్తుంది. ఇలా 10.5 ఇంచెస్ విడ్త్ ఉండే విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ నుంచి హ్యాండ్ లెంత్ని కొలుస్తున్నాను. ఇలా కింది వైపు ఒక 1/4 ఇంచ్ మందం వదులుకోవాలి. పైన వైపు కూడా ఒక 1/4 ఇంచ్ మందం వదులుకొని హ్యాండ్ హైట్ని
మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఇలా 3.5 ఇంచెస్ కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. వెనక భాగం కట్ చేసేటప్పుడు మనం 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కనుక ఈ 1.5 ఇంచెస్ అనేది ఈ హ్యాండ్ డౌన్ కి మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి ఆర్మ్ రౌండ్ అనేది లూజ్ కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ హ్యాండ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ని యూజ్ చేసుకొని హ్యాండ్ లూజ్ ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ లూజ్ ని హ్యాండ్ లూజ్ ని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర 3/4 ఇంచ్ ఉండే విధంగా లో కటింగ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ని యూజ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకోవాలి. ఇలా క్లాత్ పైన క్రాస్ గా బ్యాక్ పార్ట్ ని ప్లేస్ చేసుకోవాలి. మన వైపు ఓపెన్స్ ఉండే విధంగా క్లాత్ ని ఫోల్డ్ చేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ ని క్రాస్ గా ప్లేస్ చేసుకోవాలి. ఇలా భుజం వైపు ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా కార్నర్ కి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగానైతే ఉందో అదే విధంగా చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ కార్నర్ పాయింట్ ని కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని 2 ఇంచెస్ ఉండే విధంగా పైనకి ఇలా ఫోల్డ్ చేసి లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర స్కేల్ ని యూజ్ చేసి ఎల్ షేప్ లాగా డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత లో కటింగ్ కోసం ఇంకో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది సైజ్ బ్లౌజ్ లాగా కుదరాలంటే ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా మెయిన్ డాట్ వైపు ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇక్కడ నాకు 13.5 ఇంచెస్ వరకు వచ్చింది. ఆ మార్కింగ్ ని నేను ఇలా 13.5 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో నెక్ హైట్ ఎంత ఉందో తెలుసుకోవడానికి సైజ్ బ్లౌజ్ ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని నెక్ వైపు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత నెక్ హైట్ ఎంత ఉందో తెలుసుకోవాలి. ఇక్కడ నాకు నెక్ హైట్ వచ్చేసి 6.5 ఇంచెస్ వరకు వచ్చింది. ఆ 6.5 ఇంచెస్ ని ఇలా ఫ్రంట్ పార్ట్ 6.5 ఇంచెస్ ని ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. ఈ 2 లైన్స్ డ్రా చేసుకున్న బాక్స్ లోపల మనకు నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ముందు నెక్ అయినా సరే వెనుక నెక్ అయినా సరే నెక్ డ్రా చేసుకోగానే నెక్ రౌండ్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు నెక్ వైపు హుక్స్ పట్టీ నుంచి కింద రెండవ హుక్స్ వరకు మార్కింగ్ చేసుకున్నాను. సైడ్ జాయింట్స్ వైపు కూడా ఇలా కొలుచుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం ఇలా లైన్ ని డ్రా చేసుకుంటూ హుక్స్ పట్టీ దగ్గర మనం పెట్టుకున్న మార్కింగ్ ని కలుపుతూ ఈ లైన్ అనేది డ్రా చేయాలి. బ్యాక్ పార్ట్ వైపు 1.5 ఇంచెస్ ఖర్చుకి వదులుకున్నాం కదా, అదే 1.5 ఇంచెస్ ని ఫ్రంట్ వైపు కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ దగ్గర నెక్ వైపు ఇలా పావించు మందం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నట్లయితే భుజాలు జారకుండా ఉంటాయి. ఇక్కడ వీడియో షూట్ చేయడానికి మాత్రమే నేను క్లాత్ని జరపాల్సి వస్తుంది. మీరు మాత్రం క్లాత్ని జరపకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ గురించి మార్కింగ్ వేసుకోవాలి. పట్టి నుంచి 2.5 ఇంచెస్ డిస్టెన్స్లో మార్కింగ్ వేసుకొని ఆ తర్వాత మెయిన్ డాట్ గురించి కూడా 2.5 ఇంచెస్ డిస్టెన్స్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టీ వైపు డాట్ని మార్కింగ్ చేస్తున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక 1/2 ఇంచ్ వదులుకొని ఆ తర్వాత మిడిల్కి ఫోల్డ్ చేసి డాట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఆర్మ్ రౌండ్ డాట్ని మార్కింగ్ చేసుకునేటప్పుడు స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి.
క్రాస్ బెల్ట్ని కట్ చేసుకోవడానికి ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వచ్చే విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా హుక్స్ పట్టి వైపు 3.5 ఇంచెస్ డిస్టెన్స్ ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ పొడవు అనేది బ్యాక్ పార్ట్ని యూజ్ చేసుకొని తీసుకోవాలి. అక్కడ నుంచి 3 ఇంచెస్ డిస్టెన్స్లో 2.5 ఇంచెస్ ఉండే విధంగా, కుట్ల వైపు 3 ఇంచెస్ ఉండే విధంగా ఈ విధంగా 3 లైన్స్ అనేవి డ్రా చేసుకొని ఆ తర్వాత కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలి. బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇలా హుక్స్ పట్టి వైపు ఒక 1/2 ఇంచు మందం లోపలికని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నట్లయితే నడుం బెల్ట్ దగ్గర మనకు లూజ్ రాకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అయినా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.